తిరుమలలో 1 ఇయర్ లోపు ఉన్న బేబీస్కి ఫ్రీ దర్శనం ఉంటుంది. ఇది సుపదం అంటారు, ఫాస్టెస్ట్ దర్శనం. 1 ఇయర్ లోపు ఉన్న బేబీ వాళ్ళ పేరెంట్స్, మదర్, ఫాదర్ ప్లస్ సిబ్లింగ్, అక్క, అన్న ఎవరున్నా సరే వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ దర్శనంకి. గ్రాండ్ పేరెంట్స్కి ఎలిజిబిలిటీ ఉండదు, ఇంకే రిలేటివ్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఐడి ప్రూఫ్స్ కావాల్సినవి వచ్చేసి మా ఫాదర్ది, మదర్ది ఆధార్ కార్డ్ కంపల్సరీగా ఉండాలి, ప్లస్ బేబీది బర్త్ సర్టిఫికేట్ ఆర్ హాస్పిటల్ డిశ్చార్జ్ ఉంటే సరిపోతుంది. హాస్పిటల్ డిశ్చార్జ్ సమ్మరీ ఇవి చూపించాలి కంపల్సరీగా. టైమింగ్స్ వచ్చేసి మధ్యాహ్నం 12 నుంచి ఈవినింగ్ 5:30, 6 వరకు అలౌ చేస్తారు. సుపదం దర్శనం దగ్గరే ఫోన్ లాకర్ ఉంటుంది, వాళ్ళే చూపిస్తారు ఎక్కడ పెట్టుకోవాలో. తర్వాత లోపలికి వెళ్ళాక ఫైనల్ కంపార్ట్మెంట్లో అందరితో పాటే కలిపేస్తారు. సో అక్కడ ఒక 40 to 1 hour వరకు పడుతుంది నార్మల్ వీక్ డేస్లో. అయితే వీకెండ్స్ అయితే కొంచెం 1.5 hour వరకు పట్టచ్చు. స్పెషల్ డేస్ లైక్ ఏదైనా సెలబ్రేషన్ డే, ఫెస్టివల్ డే అయితే టైమింగ్స్ చెప్పలేము, చేంజెస్ ఉండొచ్చు, ఆర్ దర్శనం టైమింగ్ ఇంకెక్కువ పట్టచ్చు. సో అవాయిడ్ కంప్లీట్లీ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఓన్లీ వీక్ డేస్ ప్లాన్ చేసుకోండి మ్యాక్సిమం చిన్నపిల్లలు ఉన్నప్పుడు. ఇంకా వచ్చేసి లోపలికి కావాల్సిన వాటర్ బాటిల్ ఆర్ స్నాక్స్ ఏవైనా తీసుకెళ్ళచ్చు, రిస్ట్రిక్షన్స్ ఏమి ఉండదు. దర్శనం అయ్యాక టెంపుల్ గర్భగుడి వెనకాలే చాలా ప్లేస్ ఉంటుంది సైడ్స్కి కూర్చోవడానికి. అక్కడ కూడా బేబీస్కి ఫీడింగ్ ఇవ్వచ్చు కావాలంటే, ప్రాబ్లం ఏమి ఉండదు. దర్శనం వచ్చేసి 40 minutes అయ్యాక మళ్ళీ అక్కడ హుండీ దగ్గర కొంచెం ఆపేస్తారు. ఆ హుండీ దగ్గర ఒక 20 minutes or 10 minutes పడుతుంది. తర్వాత ప్రసాదం ఇస్తారు, పులిహోర. అది చాలా లెస్ స్పైసీగానే ఉంది పిల్లలకి పెట్టేలాగా మేము వెళ్ళినప్పుడు అయితే. ఇవి బేసిక్ డీటెయిల్స్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాల్సి ఉంటే నా కామెంట్ చేయండి, నాకు తెలిసినదైతే కంపల్సరీగా హెల్ప్ చేస్తాను. కంటెంట్ నచ్చితే లైక్ చేసి, సపోర్ట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.